అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ గల్ఫ్ రీజియన్లోని పలు దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఓమన్, జోర్డాన్, యుఏఈలోని 27 అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. దీనికి ఆపరేషన్ నస్ర్ అని పేరు పెట్టింది. బహ్రెయిన్లోని అమెరికా నావికా దళ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులు పడడంతో అక్కడి శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్ ధ్వంసమయ్యాయి. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్బేస్ పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల కోసం ఇరాన్ మొదటిసారిగా తమ అత్యంత ఆధునిక ఫతా, ఖైబర్ షెకాన్, జుల్ఫికర్ వంటి విధ్వంసకర క్షిపణులను ప్రయోగించినట్లు వీడియో ఆధారాలను విడుదల చేసింది. ఇరాన్ క్షిపణులను గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లోనే అడ్డుకున్నప్పటికీ ఖతార్, కువైట్ ప్రాంతాల్లో క్షిపణుల శకలాలు పడటంతో ఒక చిన్నారితో సహా పలువురు పౌరులు గాయపడ్డారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఈ ఘాతుకానికి పాల్పడడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.